ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పీజే స్టడీ సర్కిల్. ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మనం ఎన్టీపీసీ యూజీ జనరల్ అవేర్నెస్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ పేపర్ 2 అయితే డిస్కస్ చేద్దాం. ఇది వచ్చేసి పేపర్ 2. ఆల్రెడీ నిన్న పేపర్ 1 డిస్కస్ చేసాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు మన యూట్యూబ్ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద మెజారిటీ ఆఫ్ ది ఎర్త్ క్రస్ట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ విచ్ రాక్. మొత్తం మనకి ఎర్త్ క్రస్ట్ లో 3 రాక్స్ ఉంటాయి. ఫస్ట్ ఇగ్నీషియస్ మనకు 65% ఉంటుంది. మెటమార్ఫిక్ ఇది వచ్చేసి 27.4% ఉంటుంది. సెడిమెంటరీ ఇది వచ్చేసి మనకు 5% ఉంటుంది. ఎక్కువ హైయెస్ట్ 65% ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఇగ్నిషియస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ అమాంగ్ ద ఫాలోయింగ్ అడ్వైజర్ ఆఫ్ అక్బర్. అక్బర్ అడ్వైజర్ ఎవరు? సో ఇక్కడ రాజా టోరమల్ ఈయన వచ్చేసి ఫినాన్స్ మినిస్టర్. అక్బర్కి వచ్చేసి ఫినాన్స్ మినిస్టర్. రాజా మన్సింగ్ ఈయన వచ్చేసి చీఫ్ స్టాఫ్ ఆఫ్ మొఘల్ ఆర్మీ. ఫకీర్ అజాయుద్దీన్ ఈయన వచ్చేసి రిలీజియస్ మినిస్టర్. నెక్స్ట్ ముల్లా డోవా ప్యాజ్ ఈయన వచ్చేసి అడ్వైజర్ ఆఫ్ అక్బర్. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ముల్లా డోవా ప్యాజ్. థర్డ్ క్వశ్చన్ at the 2025 World Youth Archery Championship in Winnipeg, who won the U18 Women's Individual Recurve Gold Medal for India? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి శర్వరి సోమనాథ్ షిండే. ఆప్షన్ సి. కర్డ్ అండ్ వెనిగర్ టేస్ట్ సోర్ బికాస్ ఇట్ కంటైన్స్. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి యాసిడ్స్. సో మనకు పేజ్ స్కేల్ ఉంది కదా, మొత్తం 1 to 14 ఉంటుంది పేజ్ స్కేల్. లెస్ దాన్ 7 ఎన్ని యాసిడ్స్ లెస్ దాన్ 7. గ్రేటర్ దాన్ 7 వచ్చేసి బేసెస్. మధ్యలో 7 వచ్చేసి న్యూట్రల్. యాసిడ్స్ బేసెస్. యాసిడ్స్ టేస్ట్ ఎట్లుంటుంది? సౌర్ పుల్లగా ఉంటుంది. బేస్ టేస్ట్ వచ్చేసి బిట్టర్ చేదుగా ఉంటుంది. నెక్స్ట్ యాసిడ్స్ లో వచ్చేసి H+ అయాన్స్ ఉంటాయి. బేసెస్ లో OH- అయాన్స్ ఉంటాయి. యాసిడ్స్ వచ్చేసి లెస్ దాన్ 7 దానిని యాసిడ్స్ అంటారు. లెస్ దాన్ 7 యాసిడ్స్ అంటారు. గ్రేటర్ దాన్ 7 ని బేసెస్ అంటారు. సో ఈ మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్పుట్ డివైసెస్ ఈస్ బ్లాక్ డివైస్. సో ఇందులో కీబోర్డ్ వచ్చేసి ఇన్పుట్ డివైజే, మౌస్ వచ్చేసి ఇన్పుట్ డివైజే, యూఎస్బి పోర్ట్ వచ్చేసి ఇన్పుట్ డివైజెస్. టేప్ డ్రైవర్ ఒకటి వచ్చేసి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైసెస్. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి టేప్ డ్రైవర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంపర్ఫెక్ట్ ఈజ్ అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్. ఇంపర్ఫెక్ట్ అనేది ఎవరు ఆటోబయోగ్రఫీ? ఇంపర్ఫెక్ట్ వచ్చేసి సంజయ్ మంజర్కర్ వచ్చి ఆటోబయోగ్రఫీ. రాహుల్ ద్రావిడ్ వచ్చేసి ఈయన ఆటోబయోగ్రఫీ వచ్చేసి సక్సెసర్ హూ ఫినిష్డ్ ద ఫస్ట్. రవి శాస్త్రి ఈయన ఆటోబయోగ్రఫీ వచ్చేసి స్టార్ గేజింగ్, ద ప్లేయర్స్ ఇన్ మై లైఫ్. నెక్స్ట్ మైకా సింగ్ ఇది మనకు తెలిసిందే, ద రేస్ ఆఫ్ మై లైఫ్. సో ఈ మెయిన్ ఇంపార్టెంట్. సెవెంత్ క్వశ్చన్ డబుల్ బాండ్స్ ఆర్. డబుల్ బాండ్స్ ఎప్పుడు షార్టర్ దాన్ ది సింగిల్ బాండ్.
So option A. Eighth question. India won the silver medal at the Sultan of Johor Cup 2025 in Malaysia after losing 2-1 to which country in a closely contested final, marking their fifth runner-up finish at the tournament. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆస్ట్రేలియా. నైన్త్ క్వశ్చన్. పెన్ హోల్డర్ గ్రిప్ ఈజ్ యూజ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పోర్ట్స్? పెన్ గ్రిప్ అనే వర్డ్ దేంతో యూజ్ చేస్తారు? ఏ స్పోర్ట్స్ లో? టేబుల్ టెన్నిస్ లో యూజ్ చేస్తారు. హాకీలో కొన్ని మెయిన్ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. హాకీలో వచ్చేసి డ్రిబుల్ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 10th క్వశ్చన్. బై విచ్ ఆఫ్ బై విచ్ ఇయర్ డస్ ఇండియా aim to publish the National Red Data Book for both flora and fauna as announced at the IUCN World Conservation Congress 2025? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి 2030. నెక్స్ట్ 11th క్వశ్చన్. డేటా కమ్యూనికేషన్ సిస్టమ్ విత్ ఇన్ ఏ బిల్డింగ్ ఆర్ క్యాంపస్ ఈజ్. సో ఈ క్వశ్చన్ వచ్చేసి ల్యాన్ ఆన్సర్. ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. వ్యాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్. మ్యాన్ అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. నెక్స్ట్ ప్యాన్ అంటే పర్సనల్ ఏరియా నెట్వర్క్. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ 12th క్వశ్చన్. డాష్ ఈజ్ సిచ్యువేటెడ్ బిట్వీన్ సింధ్ అండ్ బిట్వా రివర్స్. సో ఈ క్వశ్చన్ వచ్చేసి అశోక్ నగర్. ఈ అశోక్ నగర్ అనేది ఒక డిస్టిక్. ఇది ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో ఉంటుంది. ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి అశోక్ నగర్. నెక్స్ట్ 13వ క్వశ్చన్. వెన్ వాజ్ ద యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యాక్ట్ పాస్డ్? జిఎస్టీ యాక్ట్ అనేది ఎప్పుడు పాస్ అయింది? 2017 లో పాస్ అయింది. సో దీని అమెండ్మెంట్ వచ్చేసి 101. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 14th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెల్ ఆర్గనెల్ రిలీజ్ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఏటీపీ? ఏది రిలీజ్ చేస్తుంది అంటే మైటోకాండ్రియా. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. కాలక్షేత్ర స్టైల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్? ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి భరతనాట్యం. ఒడిస్సీ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ఒడిషా. కథక్ originated from North India. Kuchipudi originated from Andhra Pradesh. Bharatanatyam originated from Tamil Nadu. So you would main important. Next, who gave the famous slogan Jai Jawan Jai Kisan? ఈ స్లోగన్ ఎవరు ఇచ్చారు? లాల్ బహదూర్ శాస్త్రి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్? సో ఇది వచ్చేసి ఫస్ట్ 3 అనేది కరెక్టే. సో లాస్ట్ ఆప్షన్ ఒక్కటి రాంగ్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఇన్కరెక్ట్ అన్నాడు కాబట్టి. వేర్ వాజ్ ద ఇండో రష్యన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇంద్రా 2025 కండక్టెడ్ ఇన్ అక్టోబర్ 2025? ఇది కరెంట్ అఫైర్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్, బికానర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ 19th వన్. మోడర్న్ కంప్యూటర్ కీబోర్డ్ జనరల్లీ కంటైన్స్ హౌ మెనీ కీస్? ఎన్ని కీస్ ఉంటాయంటే 104 కీస్ ఉంటాయి, 104 కీస్. అదే స్టాండర్డ్ బోర్డ్లో అయితే స్టాండర్డ్ కీబోర్డ్ దీంట్లో వచ్చేసి 105 ఉంటాయి. సో ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 20వ క్వశ్చన్. డాష్ ఫైర్ ప్లాన్ వాజ్ బేస్డ్ ఆన్ ది హరోద్ దామోర్ మోడల్. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్. సెకండ్ 5 ఇయర్ ప్లాన్ వచ్చేసి ఇది కామెంట్ చేయండి. సో థర్డ్ 5 ఇయర్ ప్లాన్ ని ఏమంటారంటే గాడ్గిల్ యోజన. గాడ్గిల్ యోజన అని అంటారు థర్డ్ 5 ఇయర్ ప్లాన్ ని. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ఫేమస్ లక్నో ప్యాక్ట్ 1916 వాజ్ సైన్డ్ బిట్వీన్. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి బాలగంగాధర్ తిలక్ అండ్ మహమ్మద్ అలీ జిన్నా. నెక్స్ట్ క్వశ్చన్. ఓపెన్ అండ్ ఆటోబయోగ్రఫీ is the book written by which sports personality? ఆండ్రే అగాసి. ఈ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విత్ విచ్ గ్లోబల్ పేమెంట్స్ టెక్నాలజీ కంపెనీ హ్యాస్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం సైన్డ్ ఏ 2-year MOU టు స్ట్రెంథెన్ ఇండియాస్ పొజిషన్ యాజ్ ఏ గ్లోబల్ టూరిజం హాట్స్పాట్. ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి మాస్టర్ కార్డ్. ఇది ఒక కరెంట్ అఫైర్. Which option is used in MS Word to make the formatting event columns differently from subject columns? సో దీన్ని బ్యాండెడ్ కాలమ్స్ యూజ్ చేస్తారు. Who became India's Navy's first woman fighter pilot streamer on 3 July 2025? ఇది కూడా ఒక కరెంట్ అఫైర్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆస్థా పునియా. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బుక్స్ ఈజ్ నాట్ రిటన్ బై మున్షి ప్రేమ్చంద్? మున్షి ప్రేమ్చంద్ రాయనిది ఏది కింది వాటిలో? సో ఇది ఆయనే రాశాడు, ఇది ఆయన రాశాడు, మానసవర్ ఇది ఆయన రాశాడు, సో గైడ్ ఇది ఒక్కటే ఆయన రాయలేదు. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్సి. నెక్స్ట్ కార్బన్ హ్యాస్ ఇన్క్యూబిలిటీ టు ఫార్మ్ బాండ్ విత్ అదర్ ఆటమ్స్ ఆఫ్ కార్బన్. ద ప్రాపర్టీ ఈజ్ నోన్ యాజ్. సో దీన్నే క్యాటినేషన్ అంటారు. Which among the following is not from Odisha to get the Bala Sahitya and Yuva Puraskar for 2025? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి అచ్యుత సమంత. Since which year has Kabaddi been recognized as a full-fledged sport at Asian Games? సో ఎప్పటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రికగ్నైజ్ అయిందంటే 1990 నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రికగ్నైజ్ అయింది కబడ్డీ. నెక్స్ట్ క్వశ్చన్. వేర్ కెన్ వి ఫైండ్ కోండక్రైట్స్ ఇన్ హ్యూమన్ బాడీ? ఎక్కడ ఫైండ్ చేసామంటే కనెక్టివ్ టిష్యూలో. డాష్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్ ద ఫండమెంటల్ డ్యూటీస్? సో పార్ట్ 4A, ఆప్షన్ సి. ద జోయో ఫ్యాక్టర్ ఈజ్ ఎ నోవెల్ రిటన్ బై. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి అనుజా చౌహాన్. నెక్స్ట్ క్వశ్చన్. ద పవర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా టు డిసైడ్ disputes between సెంట్రల్ అండ్ ది స్టేట్ ఫాల్స్ అండర్ ఇట్. సో ఈ క్వశ్చన్కి వచ్చేసి ఒరిజినల్ జ్యూరీ సెక్షన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ సక్సెసెడ్ గురు నానక్ టు బి ద సెకండ్ లీడర్ ఆఫ్ సిక్స్? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి గురు అనాడ్.
Option A. Next question. Which of the following is the disease caused by the bacteria? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి టైఫాయిడ్. హెపటైటిస్ అంటే లివర్కి సంబంధించింది ఇది కాదు. పోలియో మన పిల్లప్పుడు వేయించిన అది కాదు. చికెన్ పాక్స్ ఇది కూడా కాదు. సో టైఫాయిడ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Where was the corporate Bhavan integrating the key offices under the Ministry of Corporate Affairs inaugurated in May 2025? ఇది కూడా ఒక కరెంట్ అఫైర్. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి కోల్కతా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి which of the following shortcut keys is used to cut the portion from the document in MS Word 2007? సో దీనికి ఆన్సర్ కంట్రోల్ ప్లస్ ఎక్స్ అంటే కట్ ఆప్షన్, కంట్రోల్ ప్లస్ సి అంటే కాపీ, కంట్రోల్ ప్లస్ ఎన్ అంటే ఓపెన్ న్యూ డాక్యుమెంట్, కంట్రోల్ ప్లస్ వి అంటే పేస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మహారాష్ట్ర క్యాబినెట్ అప్రూవ్స్ 104 kilometers freight corridor connecting Vadhavan port with Mumbai Nagpur e-way. Which agency will build the corridor? సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఎంఎస్ఆర్డిసి, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద హార్న్బిల్ ఈ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ సీజన్ 2 హ్యాస్ బీన్ designated as a flagship event of the which state's Hornbill Festival? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి నాగాలాండ్, ఎందుకంటే హార్న్బిల్ అంటేనే నాగాలాండ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విత్ రెస్పెక్ట్ టు ఇండియన్ పార్లమెంట్ వాట్ ఈస్ ద జీరో అవర్? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. సో ఇంతటితో 40 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. సో మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు పీజే స్టడీ సర్కిల్.